జై శ్రీరామ్ మిత్రులారా, 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్యలో శ్రీరాముని ఆలయంలో శ్రీరాముడి విగ్రహం మరికొద్ది రోజుల్లో ప్రతిష్ఠించనున్నారు. ఎన్నో తరాలు ఎదురు చూసినటువంటి రోజు ఇది. ఒకసారి ఆలోచించండి, 16వ శతాబ్దంలో కూడా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని కలలు అనేటోళ్ళు మన పూర్వీకులు. 18వ శతాబ్దంలో కూడా అయోధ్యలో రామ మందిరాన్ని చూడాలని కలలు అనేటోళ్ళు. 150 సంవత్సరాల క్రితం అయోధ్యలో జరిగిన యుద్ధంలో కొన్ని వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిండు. రామమందిరం కోసం తమ జీవితంలోని 50 ఏండ్లు కోర్టుల చుట్టూ తిరిగి పోరాటం చేసిన వారు కూడా ఈ దేశంలో ఉన్నారు. ఈరోజు ఇదంతా చూసేందుకు వారంతా మన మధ్య లేకపోవచ్చు, కానీ మన జీవిత కాలంలో అయోధ్యలోని శ్రీరాముని ఆలయాన్ని మీరు నేను చూడడం నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి. ఈ వీడియోలో రామ మందిరం యొక్క మొత్తం 500 సంవత్సరాల పోరాట కథను నేను మీకు తెలియజేస్తాను. తద్వారా ఈ పోరాటం ఎంత పాతదో, దీని చరిత్ర ఏంటో, ఈ పోరాటం యొక్క అసలు అర్థం ఏమిటో మనందరికీ తెలుస్తుంది. సత్యం కోసం కొట్లాడిన ఈ యుద్ధం రాత్రికి రాత్రే గెలిచింది కాదు. ఈ యుద్ధం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు సాగలేదు. ఇది కొన్ని వందల సంవత్సరాలు నడిచినటువంటి పోరాటం. కాబట్టి నా మనవి, స్కిప్ చేయకుండా మీరందరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మనకు అసలు అయోధ్య రామజన్మభూమి వెనుక ఉన్న పోరాటం యొక్క నిజమైన అర్థం ఏంటో తెలుస్తుంది. అయోధ్యలోని శ్రీరాముని ఆలయాన్ని బాబర్ పడగొట్టి అక్కడ మసీదు నిర్మించాడని మనందరికీ తెలుసు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే, శ్రీరాముడి కుమారుడు కుషుడు అయోధ్యలో శ్రీరాముని ఆలయాన్ని మొట్టమొదట నిర్మించాడు. ఒక్క అయోధ్యలోనే 3000 సీతారాముల ఆలయాలు నిర్మించబడ్డాయి. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నాటికి ఈ ఆలయాల పరిస్థితి క్షీణించడం ప్రారంభించిందని చరిత్రకారులు చెప్తారు. ఆ సమయంలో ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు ఇక్కడ అనేక దేవాలయాలను మరమ్మతు చేయించింది. దానివల్లే అక్కడ ఇక్కడ ఉన్న శిథిలాలైనా కనీసం మనకు ఈ ఆలయం గురించి కనిపిస్తూ ఉంటాయి. ఆ తరువాత 1526 ఏప్రిల్ 21న బాబర్ మరియు ఇబ్రహీం లోధి మధ్య యుద్ధం జరిగింది. 1528 నాటికి బాబర్ సైన్యం అయోధ్యకు చేరుకుంది. బాబర్ ఆదేశానుసారం అతని కమాండర్ మీర్ బాకి ఈ ఆలయాన్ని కూల్చేసి ధ్వంసం చేశాడని చరిత్రకారులు చెప్తారు. ఈ స్థలంలో ఒక మసీదు నిర్మించబడింది. అది తరువాత బాబ్రీ మసీదుగా పిలువబడింది. దీని తర్వాత ఎటువంటి కదలిక లేకుండా 150 సంవత్సరాలు గడిచిపోయాయి. భారతదేశంలో మొఘల్ పాలన చాలా లోతుగా విస్తరించి ఉన్నటువంటి కాలం ఇది. ఆ తరువాత 1717వ సంవత్సరం, అంటే బాబ్రీ మసీదు నిర్మాణం జరిగిన సుమారు 190 సంవత్సరాల తర్వాత జైపూర్ రాజు అయిన రాజా జైసింగ్ మసీదు యొక్క స్థలం, దాని చుట్టూ ఉన్న స్థలాన్ని తిరిగి హిందూ సంస్థలకు అప్పగించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ కాలపు మొఘల్ పాలకులతో జైసింగ్కి సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ అతని ఈ పని చేయలేకపోయాడు. కానీ ఆయన మసీద్ దగ్గర హిందువులు పూజించగలిగేలా స్టేజ్ తరహా ఒక నిర్మాణాన్ని నిర్మించాడు. దాన్నే రామ్ చబుత్రా అని ఆ రోజుల్లో పిలిచేవారు. మొన్నటిదాకా కూడా రామ్ చబుత్రా అని పిలిచారు. ముస్లింలు మసీదు లోపల నమాజ్ చేసేవారు, హిందువులు రామ్ చబుత్రా దగ్గర పూజలు చేసేవారు. కానీ ఆలయం కూల్చివేసిన 250 సంవత్సరాల తర్వాత కూడా హిందువులు దానిని మర్చిపోలేదు. అయోధ్యలో శ్రీరాముని ఆలయాలు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ శ్రీరాముడి జన్మస్థలంలో ఉన్న ఆలయాన్ని కూల్చివేసి మసీదుని ఎలా నిర్మించారనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు, హిందువులు మర్చిపోలేకపోయారు. 1528లో రామమందిరాన్ని పడగొట్టి బాబర్ ఈ మసీదు నిర్మించాడని 1813లో తొలిసారిగా హిందూ సంస్థలు ప్రకటించాయి. ఫైజాబాద్ బ్రిటిష్ అధికారులు కూడా
తమ నివేదికలో మసీదులో హిందూ దేవాలయాల వంటి కళాఖండాలు కనుగొన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్ తన అయోధ్య రీవిజిటెడ్ అనే పుస్తకంలో కూడా ఈ నివేదిక గురించి ప్రస్తావించారు. దీని ద్వారా మసీదులోని స్తంభాలు ఆలయం నుండి తీసుకోబడినట్టు క్లియర్గా రుజువు చేయబడింది. నివేదిక వెలువడిన తర్వాత తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిందువుల వాదన తర్వాత వివాదాస్పద స్థలంలో నమాజ్తో పాటు పూజలు కూడా ప్రారంభమయ్యాయి. 1853లో అవధ్కు నవాబ్ అయినటువంటి వాజిద్ అలీ షా పాలన ఉండగా ఈ సమస్యపై మొట్టమొదటిసారిగా మతహింస జరిగింది. దీని తర్వాత 1855 వరకు కూడా అదే భూమిలో పూజ నమాజ్ రెండూ జరిగేవి. 1855 తర్వాత ముస్లింలు లోపల నమాజ్ చేయడానికి అనుమతించబడ్డారు. అయితే హిందువులను మాత్రం లోపలికి అనుమతించలేదు. ఈ రోజు నుండి సుమారు 138 సంవత్సరాల క్రితం ఈ విషయం కోర్టుకు చేరుకుంది. ఆ సమయంలోని నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రఘువర్ దాస్ రామ్ ఆ రామ్ చబూత్రా పైనే ఒక గొడుగును అమర్చడానికి దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని కోర్టు తిరస్కరించింది. దీన్ని బట్టి నిర్మోహి అఖాడా ఎంత కాలంగా రామమందిర యుద్ధంలో పోరాడుతున్నారో మనకు తెలుస్తుంది. దీని తరువాత 1934లో మళ్ళీ అయోధ్యలో అల్లర్లు జరిగాయి. ఈ సమయంలో బాబ్రీ మసీద్ యొక్క గోడ విరిగిపోయింది. ఆ తర్వాత దాన్ని ముస్లింలు పునర్నిర్మించుకున్నారు. కానీ అక్కడ నమాజ్ ఆగిపోయింది. మీరు ఒకటి గమనిస్తే ఇది దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి కాలం. అప్పట్లో కాంగ్రెస్ ఎజెండాలో ఎక్కడ కూడా రామ మందిర నిర్మాణం లేదు. ఆర్ఎస్ఎస్ అంత బలంగా లేదు. ఆ సమయంలో బలంగా ఉన్నది కేవలం ప్రజల్లో రామ మందిరాన్ని ఒకప్పుడు అది ఉన్న స్థలంలోనే కట్టాలని ఒక దృఢ సంకల్పం తప్ప మరేమీ లేదు. కూల్చబడ్డ 400 సంవత్సరాల తర్వాత కూడా వారు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. అది కూడా దేశంలో సొంత ప్రభుత్వం లేని సమయంలో, మీడియాకు ప్రెస్కు స్వేచ్ఛ లేని సమయంలో, అసలు మతపరమైన సంస్థలకు చోటే లేని సమయంలో ఇదంతా జరుగుతుంది. ఇంతలో 1947 సంవత్సరం వస్తుంది. దేశం స్వతంత్రం అవుతుంది. దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే రామమందిరం ఖచ్చితంగా కట్టిస్తారేమో అని జనాలు నమ్మారు. కానీ ఆనాటి ఏ పెద్ద కాంగ్రెస్ నేతల మాటలను బట్టి చూసినా, వాళ్ళ చేతలను బట్టి చూసినా ఎక్కడా కట్టడం గురించి కాదు కదా, కనీసం ఆలోచించినట్లు కూడా కనిపించలేదు ప్రజలకి. దీనికి తోడుగా 1949లో అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి ఒక సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి హఠాత్తుగా అక్కడ రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. ముస్లిం పక్షాల్లో ఆందోళన మొదలైంది. విషయం ఎంత ముదిరిందంటే అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వరకు ఈ విషయం వెళ్ళిపోయింది. అక్కడ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ను ఆ విగ్రహం తొలగించి ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితిని నెలకొల్పాలని ఆదేశాలు ప్రధానమంత్రి ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఇచ్చారు. అయితే దీని గురించి ఆయన చేతులు ఎత్తేశాడు. అక్కడ ఉన్న జనం కనుక ఈ విషయాన్ని గమనిస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరించి అతను చేతులు దులిపేసుకున్నాడు. 1950లో హిందూ మహాసభ తరపున న్యాయవాది గోపాల్ విశారద్ రామ్ లల్లా విగ్రహాన్ని పూజించే హక్కును కల్పించాలని ఫైజాబాద్ జిల్లా కోర్టుకు దరఖాస్తులు చేశారు. దీని తర్వాత 35 సంవత్సరాలు హిందూ పక్షం మరియు సున్నీ వక్ఫ్ బోర్డ్ వారి సొంత మార్గాల్లో స్థలాన్ని అప్పగించమని కోర్టుకు వాదించారు. కానీ ఏమీ జరగలేదు. ఆ తర్వాత 1980లో రామమందిర ఉద్యమం విషయంలో బీజేపీ ముందుకు వచ్చింది. పరిస్థితులు మారడం ప్రారంభించాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ తమదైన రీతిలో రామమందిర ఉద్యమాన్ని ఉద్రిక్తం చేయడం ప్రారంభించిన సమయం ఇది. షాబానో కేసు చాలామందికి తెలుసు. ఒక వివాదాస్పదమైన విషయం మీకు గుర్తే ఉంటుంది. సుప్రీంకోర్టు షాబానోకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చి షాబానో భర్త ఆమెకు మెయింటెనెన్స్ భత్యం ఇవ్వాలని ఆదేశించినప్పుడు చాలామంది ముస్లింలు ఆగ్రహం చెందారు. ఈ నిర్ణయం తమ మతానికి విరుద్ధమని భావించి చాలా ఆందోళనలు చేశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ముస్లింలను మభ్యపెట్టేందుకు పార్లమెంటులో చట్టం చేసి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చారు.
ఈ చర్యతో మళ్ళీ హిందువులకు కోపం వస్తుంది. దీని తరువాత రాజీవ్ గాంధీ హిందువులను ప్రసన్నం చేసుకోవడానికి బాబ్రీ మసీదు తాళం తెరిచాడు. హిందువులు అక్కడ పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు రాజీవ్ ప్రభుత్వంపై ముస్లింలు కోపం తెచ్చుకోగా ఫిబ్రవరి 6, 1986లో ముస్లిం నాయకులంతా సమావేశమై బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సరే, ఆ తర్వాత సంవత్సరాల్లో ఏం జరిగిందనే వివరాలకు నేను వెళ్ళను. కానీ కట్ చేస్తే లాల్ కృష్ణ అద్వానీజీ సోమనాథ్ నుండి అయోధ్య వరకు 10,000 కిలోమీటర్ల రథయాత్రను చేశారు. రథయాత్రలో అద్వానీని బీహార్లో సమస్తీపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అయోధ్యలో రథయాత్ర ముగియనున్న రోజున ఒక పెద్ద సంఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో కరసేవకులు అయోధ్యకు చేరుకొని వివాదాస్పద నిర్మాణంపై జెండాను ఎగురవేశారు. గుంపును నియంత్రించే ప్రయత్నంలో అప్పటి ములాయం ప్రభుత్వం కరసేవకులపై కాల్పులు జరిపింది. ఇంట్లో చాలామంది కరసేవకులు అమరులైపోయినారు. దీని తరువాత చాలామందికి గుర్తుండే రోజు వస్తుంది. తేదీ 6 డిసెంబర్ 1992. 2 లక్షల మంది కరసేవకులు అయోధ్యకు చేరుకున్నారు. అప్పట్లో కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా, పివి నరసింహారావు దేశ ప్రధానిగా ఉన్నారు. నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోమని గతంలో కళ్యాణ్ సింగ్ కోర్టుకు హామీ ఇచ్చాడు. జనంపై కాల్పులు జరపవద్దని కళ్యాణ్ సింగ్ పోలీసులను కూడా ఆదేశించాడు. అయితే అక్కడ చాలా మంది ఉండడంతో ఆ స్థలానికి చేరుకున్న తర్వాత ఏది జరగాలో అది జరిగిపోయింది. డిసెంబర్ 6, 1992న మధ్యాహ్నం దాదాపు 2 గంటల సమయంలో మొదటి గోపురం అంటే మసీద్ యొక్క డోమ్ కూలిపోయింది. 2:30 ప్రాంతంలో డోమ్ నంబర్ 2 కూలిపోయింది. సాయంత్రం 5 గంటల లోపు 3 డోమ్లను కూల్చివేశారు. ఈ సంఘటన జరిగిన గంటన్నర లోపలే రాష్ట్రపతి పాలన యూపీలో అమలు చేశారు. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. పోలీసులు ఓపెన్ ఫైరింగ్ చేస్తే 1000 మంది కరసేవకులు తమ ప్రాణాలను కోల్పోయారు. దీని తర్వాత చాలా సంవత్సరాలు కోర్టు నిశ్శబ్దంగా ఉంది. కానీ 90లో బీజేపీ మళ్ళీ కేంద్రంలోకి వచ్చిన తర్వాత రామ మందిర ఉద్యమంపై హిందూ సంస్థలన్నీ మళ్ళీ చాలా చురుకుగా మారాయి. ముందుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కేసులన్నిటినీ ఒకే చోటకి చేర్చారు. తరువాత సంవత్సరాల్లో కోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే పురావస్తు శాఖను మస్జీద్కి ముందు అక్కడ ఏముందో తెలుసుకోవడానికి ఈ విషయాన్ని పరిశోధించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద కట్టడం కింద దొరికిన అవశేషాలు అక్కడ హిందూ దేవాలయాలు ఉండేవని రుజువు చేస్తున్నాయని ఏఎస్ఐ అంటే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అక్కడ హిందూ దేవాలయం ఉందని నిరూపించడానికి మొట్టమొదటి శాస్త్రీయ వాస్తవం ఎవిడెన్స్. ఈ నివేదిక ఆధారంగా కోర్టు ఈ వివాదాస్పద భూమి రామజన్మభూమి అని చెప్పి డిక్లేర్ చేసింది. రామజన్మభూమి ట్రస్ట్ నిర్మోహి అఖాడా మరియు సున్నీ వాకఫ్ బోర్డు మధ్య సమానంగా విభజించబడింది. అయితే ఇరు వర్గాలు కూడా కోర్టు నిర్ణయంతో ఏకీభవించలేదు. ఆ తర్వాత ఈ విషయం 2011లో మళ్ళీ కోర్టుకు చేరుకుంది. అయితే అక్కడ కూడా ఎలాంటి విచారణ జరగలేదు. ఆఖరికి 2019 ఆగస్టులో కేసుకు సంబంధించిన అన్ని పక్షాల విచారణలు పూర్తయి అదే సంవత్సరం 9 డిసెంబర్ 2019న వివాదాస్పద భూమిని రామజన్మభూమి ట్రస్టుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తరబడి ఉన్న వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. అయోధ్య విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పిచ్చింది. వివాదాస్పద స్థలాన్ని రామ్ జన్మభూమి న్యాస్కు కేటాయించింది. 5 ఫిబ్రవరి 2020న ట్రస్ట్ ఫామ్ అయి ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుంది.
ఈ మొత్తం కథ కొంతమందికి చాలా పొడుగైందని నాకు తెలుసు. మధ్యలో చాలామంది వీడియో ఆపేయాలని కూడా ఆలోచిస్తున్నట్టు కూడా నాకు అర్థమైంది. కానీ మిత్రులారా, ఈ వీడియో చేయడం ఒక ఏకైక ఉద్దేశం, రామ మందిరం కోసం జరిగిన పోరాటం ఎంత పెద్ద కథ మనమందరం తెలుసుకోవాలి అని మాత్రమే. 150 ఏళ్ల క్రితం అదే శ్రీరాముడి ఆలయం కోసం అయోధ్యలో జరిగిన అల్లర్లలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఎంతమందికి తెలుసు? 150 ఏళ్ల క్రితం ఇదే శ్రీరామ మందిరం కోసం 1885లో మహంత్ రఘుబర్ దాస్ కోర్టులో మొదటి దరఖాస్తును దాఖలు చేశారనే విషయం ఎంతమందికి తెలుసు? మహంత్ రఘుబర్ దాస్ నుండి అయోధ్య అల్లర్లలో మరణించిన వారి వరకు, గోద్రా రైలులో సజీవ దహనమైన వారి నుండి భాగల్పూర్, ముంబై మరియు నలుమూలలలో ఈ మందిరం కోసం కొట్లాడిన, ప్రాణత్యాగం చేసిన వారందరి కోసం, వారి త్యాగం వృధా పోలేదని, వారి తపస్సు వృధా పోలేదని వారు కూడా తెలుసుకునేలా ఈ సందేశాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిది. అలాగే జనవరి 22వ తేదీన మీరు మీ ఇంట్లో శ్రీరాముని పేరున దీపం వెలిగించినప్పుడు ఈ కళను సాకారం చేసుకోవడానికి తమ ప్రాణాలను అర్పించిన భక్తులందరినీ మనసారా స్మరించుకోవాల్సిన కనీస బాధ్యత మనందరిది. జై శ్రీరామ్. आशीष समान मर्यादा पुरुषोत्तम राम।